స్వామికి సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు నా నమస్కారములు. కరోనా కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరగవలసిన వైశాఖ మాస పర్యటన ఆన్లైన్ అనగా అంతర్జాలం ద్వారా పంపిన వీడియో ఆధారంగా సభ్యులందరూ తమ తమ గృహాలలో భౌతిక దూరం పాటిస్తూ సభ, ఆరాధన, హారతి, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని స్వామి వచ్చినప్పుడు ఎటువంటి ఆధ్యాత్మిక దివ్యానుభూతిని పొందారో అటువంటి దివ్యానుభూతిని పొంది ప్రస్తుత విపత్కర పరిస్థితులలో శారీరక ఆరోగ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని స్వామి యొక్క ఆశీస్సులతో పొందవలసిందిగా విజ్ఞప్తి. మే 7వ తేదీ గురువారం వైశాఖ పౌర్ణమి అంతర్జాల సభలో పాల్గొంటున్న దేశ విదేశాలలో సభ్యులకు, భక్తులకు స్వాగతం. మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా మీ ఆరాధనా ప్రదేశంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ప్రార్థనతో వైశాఖ పౌర్ణమి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందు షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను
బెట్టు కష్టాలు నీ లెక్కబెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాద సేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచువారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి సభలో ముందుగా వైశాఖ పౌర్ణమి విశిష్టత గురించి శ్రీ ఆకుల రవితేజ సభనుద్దేశించి మాట్లాడతారు. శ్రద్ధగా ఆలకించండి. గురువర్యుల పాదపద్మములకు ప్రణామములు. మాసాలలో వైశాఖం ద్వితీయం, కానీ విశేషాన అద్వితీయం. అందుచేతనే గురువర్యుల పర్యటన మనందరికీ అనిర్వచనీయం. మరి ఈ మాసం విశిష్టత చెప్పుకోవాలి అంటే ఉత్తరాంధ్రుల దైవం సింహాద్రి అప్పన్న చందన ఉత్సవం, గోదావరి మండలాల వ్రతదైవం అన్నవరం సత్యదేవుని కళ్యాణం, మన జీవన గమ్యాన్ని అక్షయం చేసే అక్షయ తదియ పర్వదినం, హృదయాలు రంజిల్లగా రంజాన్ శుభారంభం ఈ మాసంలోనే. ఇంకా ఈ మాస విశిష్టత చెప్పుకోవాలి అంటే ఎందరో మహానుభావుల జయంతులు కూడా ఈ మాసంలోనే. జ్ఞానభాస్కరుడు శ్రీ శంకరుల జయంతి,
మంత్రాన్ని ఎలుగెత్తి చాటిన శ్రీ భగవద్ రామానుజుల జయంతి, ఆధ్యాత్మిక పదకవితా పితామహులు శ్రీ అన్నమయ్య జయంతి, సంఘం చరణం గచ్చామి అన్న శ్రీ బుద్ధదేవుని జయంతి, భక్తి సూత్రాలతో విఖ్యాతుడైన శ్రీ నారద మహర్షి జయంతి, నిరంతరం రామనామాన్ని హృదయంలో నింపిన చిరంజీవి శ్రీ హనుమాన్ జయంతి, జీవి మనుగడకు ప్రాణం పోసిన శ్రీ గంగా జయంతి, ముల్లోకాలను జయించాలనే అహంతో విర్రవీగి చివరకు రాముని కృపతో ఋషిగా మారిన శ్రీ పరశురాముని జయంతి, దైవం నరసింహంగా మారి దుష్ట సంహారం చేసిన నారసింహ జయంతి వంటి విశిష్ట 9 పర్వదినములు గల ఈ మాసంలో వసంతం కొనసాగి మహమ్మారి కరోనా వైరస్ను సాగనంపి మనందరి హృదయాలలో సంతోషం నింపాలి అని, జనజీవనం తిరిగి కొనసాగాలని ఆ గురుదేవుని ఈ మాసంలో ప్రార్థించి తరిద్దాం. కరోనా లాక్డౌన్ వలన వైశాఖ మాస పర్యటన భౌతికంగా జరపలేకపోయినా సభ్యులు సెంటిమెంట్గా భావన చెందకుండా 36 గ్రామాలలోనూ పట్టణాలు నగరాలలోనూ స్వామి వైశాఖ మాస పర్యటన సభలు అంతర్జాల సభలుగా నిర్వహించి స్వామి దివ్య సందేశం ప్రసాదించి హారతితో దివ్యాశీస్సులు అందించి సభ్యులందరికీ తృప్తిని, ఆనందాన్ని, కరోనా భయం లేకుండా మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఆ విధంగా స్వామి మనతోనే ఉంటూ మనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా వైశాఖ పౌర్ణమి అంతర్జాల సభ నిర్వహించబడుతున్నది. మీ గృహాల నుండే మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ అంతర్జాల వైశాఖ పౌర్ణమి సభలో శ్రద్ధాభక్తులతో పాల్గొని స్వామి కృపకు పాత్రుడు కావలసినదిగా ప్రార్థన. తాత్విక బాల వికాస్ విద్యార్థి చిరంజీవి అభినవ్ చంద్రక్ హైదరాబాద్ సభనుద్దేశించి మాట్లాడతారు. శ్రద్ధగా ఆలకించండి. శ్రీ శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురు వరకు నా సాష్టాంగ నమస్కారములు. చెహరా బేగం అమ్మగారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులందరికీ నా నమస్కారములు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. మీ అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపును. యుగ యుగమున అతడే సగుణాత్మకుడైన సార సాక్షుడు గంటే. ఒక్కొక్క యుగంలో అవతారిగా శ్రీకృష్ణ భగవానుడు, క్రీస్తు భగవానుడు, మహమ్మద్ ప్రవక్త అవతారులు అవతరించి జ్ఞానాన్ని, ధర్మాన్ని ప్రసాదించడం జరిగింది. ఈ యుగంలో మన స్వామి మనకు ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. మరి అలాంటి స్వామికి మనం ఎలా, ఏ పూలతో పూజించాలి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక భక్తుడు విష్ణుమూర్తిని అడిగాడట, మీకు ఏ పూలంటే ఇష్టం? గులాబీ, చామంతి, లేదా మల్లెపూల, లేదా పారిజాతమా? అప్పుడు విష్ణుమూర్తి అన్నాడట, నాకు ఇవేమీ వద్దు, నాకు 8 పుష్పాలు ఇస్తే చాలు. అవి ఏమిటంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, దాన పుష్పం, యోగ పుష్పం తథైవచే, సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రతీతం కరే. మొదటిది అహింస ప్రథమం పుష్పం. హింస చేయకూడదు. దానికి మన స్వామి ఏం చేస్తున్నారు? తాత్విక బాల వికాస్ ద్వారా చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక తత్వం నేర్పించి పెద్దగయ్యాక హింస మార్గం వైపు వెళ్లకుండా చూస్తున్నారు. రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం, అంటే మనలో ఉన్న ఇంద్రియాలన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. మూడవది సర్వభూత దయా పుష్పం, అందరినీ సమానంగా ప్రేమించడం. అంటే మన స్వామి మనుషులకు, పశువులకు,
పక్షులకు కూడా చలవేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 4వది క్షమా పుష్పం విశేషత. ఎవరై కీడు చేసినా నువ్వు నాడవలదు. ఇంకా 5, 6, 7 ధ్యాన పుష్పం, దాన పుష్పం, యోగ పుష్పం, తథైవచై. ఇవన్నీ మనకు తెలిసినవే. ముఖ్యమైనది 8వది సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రసీదం కరే. మనం సత్యమే మాట్లాడాలి. మరి ఇవన్నీ పుష్పాలు స్వామికి సమర్పిస్తున్నామా అండి? అంటే సమర్పిస్తున్నాం. మన సద్గురు ఎంత గొప్పవారంటే ఆయన చేస్తూ మనలతో చేయిస్తున్నారు. నా గురువు అధికం అంటాం మనం. అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు అతీతుడు మన గురువు. అందుకే మనకు మహామంత్రం అనే ఆయుధాన్ని ఇచ్చి త్రయీ సాధన అనే అమృతాన్ని ఇచ్చి తాగమన్నారు. మన ప్రపంచమంతా పట్టి పీడిస్తున్న సమస్య ఒక్కటే, అదే కరోనా కోవిడ్-19 అనే సమస్య. అయితే మన పీఠం సభ్యులు ఏం చేయాలంటే మన స్వామి చెప్పిన త్రయీ సాధన చేయడం వల్ల మనం మన కుటుంబ సభ్యులే కాకుండా కుల మత భేదం లేకుండా మన ఇరుగు పొరుగు వాళ్ళ కూడా రక్షింపబడతారు. ఎలా అంటే మనం చేసే సాధనతో వచ్చిన శక్తి ఒక రక్షణ కవచంలా ఏర్పడి అందరినీ రక్షిస్తుంది. అందుకే ఉదయం సాయంత్రం మనం సాధన చేయడం వల్ల మనమే కాకుండా అందరూ స్వామి ఆశీస్సులతో కరోనా మహమ్మారి నుండి రక్షింపబడతారు. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా నమస్కారం. ఇప్పుడు కీర్తన. షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి రచించిన తత్వ సందేశం గ్రంథం నుండి శ్రీమతి సత్యవోలు సీతామహాలక్ష్మి గారు గానం చేసిన తొట్టిపాటను శ్రద్ధగా ఆలకించి తాత్విక దివ్యానుభూతి చెందండి. శ్రీమీరవరములిడగా భక్తులదెము కుళితాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను. స్వర్గీయ దివిజ కోటి నిర్గమన విధములేర్పడజెప్పెను. భర్గులింద్రాదులపుడు అర్గిరాయాదేశరారాజులై కల్పవృక్షపు పంక్తులు కనక కామధేనుల మందలు వేల్పు వైజ్ఞానికులుగా రేకెత్త దిశలకై సాగించిరి. అమృతవాహిని కురియగా సమకట్టె మెరపు మెరసిన తీరుగా తమసులిల దిగజారెను. విమలవాపూరముల్ విరజిమ్మెను. శ్రీమీరవరములిడగా భక్తులదెము కుళితాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను. గగనాల ఘంట మ్రోగే నిగమాల నుడులు మార్మ్రోయగాను యుగ యుగాంతర సంధిగా తగుననుచు ప్రజలు నా కర్ణించిరి. ఆకాశయానములను అంబుధుల గర్భాలు భేదించియు రాకాశ శాంకుడనగా లోకాన బాలుడై జన్మించెను. ఈ బిడ్డ జైవాతృకుండు ఈ బుడుత లోకాలు నేలు ప్రభుడు. ఈ బాల శశిబింబమా మా పాలి పెన్నిధిగా రూపించెను. సూర్యచంద్రులు నేత్రముల్ పాలంబురుగ్మండలము చూడగా శౌర్యంబు సంపార
నవ్వు వెన్నెల నవ్వి నవ్వించెను. దిష్టి ఏటికి తగులును, దుష్ట సంహారకరుడుగా పుట్టెను. అష్టకాంతల తోడను ఆవిర్భవించే హరి అవతారియై. నాదాతి బిందాతియు కళాతి ప్రణవాతి ఆదిత్యలు ఆదిపాలాదరీలు నాగకన్యలు లాలియని పాడిరి. ఈరేడు లోకములకు ఈరేడు సిరులు గురియును నేరుగా ఆరామలెల్ల తోడై గారావు పట్టి తొట్టిలో పెట్టిరి. జయహారతులనిచ్చియు ఫళ్యాల పలహారములు పంచుచు నయగాన కళలు చెలగా హైహయలు పాడి వర్ణించిరి. పాడి పంటలు పండునింకా పాలేరులేరులయ్యే పారగా తోడు నీడై ధర్మము కాపాడు మా కాతడాదర్శమై. నిత్య కళ్యాణమింట పచ్చతోరణలు రేలుచునుండగా సత్యదేవతలెల్లరూ ఆశీర్వదింపగానిదే వచ్చిరి. ముత్యాల ముగ్గు పెట్టి రంగవల్లికల వేడుక నింపుచు నృత్యాలు చేయు చెలులు వినుతించు కృతులు సత్కృతులారగా. బ్రహ్మాండమనెడు తొట్టే వేదాలు పగ్గాలుగా గట్టిరి. బ్రహ్మాది దేవతలును పట్టి ఊపిరి నింగి కంపింపగా పవనుండు వీవదొడగే అగ్నిముకుళిత హస్తుడయ్యుండగా శవనాలు పూలు గురిసే వసువులందరూ వచ్చి పూజించిరి. మంగళంబులు మ్రోయగా తూర్యముల్ కైవారములు చేయగా రంగారు ఈ పరువము ఉమ్రాలి శాకవి వినుతించెను. శ్రీమీరవరములిడగా భక్తులదెముకుళితాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రత్యక్షముగా మనందరూ సమావేశం కాలేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా లేదా అంతర్జాలం ద్వారా కలుసుకున్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా అనుభవంలో జీవితం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తరింపజేసేటువంటి తాత్విక మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క
తత్వము. వైశాఖ పౌర్ణమి పవిత్రమైనటువంటి కాలము. ఈ పవిత్రమైనటువంటి కాలము యొక్క విశిష్టత బౌద్ధ మత స్థాపకులైనటువంటి బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజున జన్మించి వైశాఖ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొంది వైశాఖ పౌర్ణమి రోజున దివిని అలంకరించినటువంటి మహోన్నతమైనటువంటి కాలము వైశాఖ పౌర్ణమి. అటువంటి పవిత్రమైనటువంటి ఈ వైశాఖ పౌర్ణమి కాలము యొక్క విశిష్టత మన యొక్క జీవన విధానంలో బుద్ధుడు ప్రసాదించినటువంటి పంచశీల సూత్రాల యొక్క విశిష్టతను తెలుసుకోగలిగినట్లయితే బుద్ధుడు సామాజిక జీవన తత్వాన్ని మానవత్వంతో ఏ విధంగా మనుగడ సాగించాలనేటువంటి ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి విషయాలను మనకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క అవతారి నోట, ఒక ప్రవక్త నోట, ఒక ప్రభు నోట, ఒక జ్ఞాని నోట, ఒక సత్పురుషుని నోట ప్రసాదింపబడినటువంటి వాక్కుల్లో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి మనం గ్రహించి తరించగలిగినట్లయితే వాటి యొక్క విలువలు మన యొక్క జీవితంలో అన్వయింపజేసుకుని అర్థం చేసుకుని మనం ప్రయాణం సాగించినట్లయితే మన గమ్యం పరమార్థం వైపు వెళ్ళేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా మన యొక్క ఆత్మ జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుగా పరిణామం చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక తత్వం మనస్సుకు దశ దిశ నిర్దేశిస్తూ జ్ఞానము ద్వారా ఆత్మలో పరిణామం తీసుకొచ్చి ఆత్మజ్ఞానిగా పరిణామం పొందేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ప్రసాదిస్తుంది. అంచేత జ్ఞానము చేత ఆత్మ తేజోస్వరూపమైనటువంటి శక్తిగా పరిణామం పొందేటువంటి స్థితి శాశ్వతము అని చెప్పబడుతుంది. అదే గీతలో, భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే నజాయతే మ్రియతేవ కదాచిన్నాయం భూత్వా భవితావన భూయ అజో నిత్యో శాశ్వతో యం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని చెప్తున్నారు గీతాచార్యుల వారు భగవద్గీతలో. శరీరం అనిత్యము, ఆత్మ శాశ్వతము. శరీరం అనిత్యము అన్నప్పుడు ఆత్మ 84 లక్షల జీవరాశుల్లో ఆయా రూపాలు, ఆయా దేహాలు పొంది తరించి చిట్ట చివరిగా ముక్తిని పొంది తరించేటువంటి మార్గం మానవ జన్మలో సృష్టికర్త ప్రసాదింపబడి ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఆత్మ మానవ జన్మలో ప్రవేశించి ఆయా దేహాల్లో, ఆయా రూపాల్లో ఉన్నటువంటి వాసనలను తొలగింప చేసుకోవడానికి మానవ జన్మలో జ్ఞానము చేత శుద్ధి పొందే తరించే అవకాశం సృష్టికర్త మానవ జన్మకు మేధాశక్తిని ప్రసాదించడం ద్వారా ఆ జ్ఞానశుద్ధి చేత పూర్వ వాసనలు ఏవైతే ఆయా జన్మల ద్వారా పొంది ఉన్నాయో అవన్నీ కూడా మానవ జన్మలో మేధాశక్తి ద్వారా పొందినటువంటి జ్ఞానము ద్వారా తొలగింపబడేటువంటి అవకాశం ప్రసాదింపబడినందున ఆ యొక్క జ్ఞానసిద్ధి పొందడానికి అవతారి నోట, ప్రవక్త నోట, ప్రభువు నోట, జ్ఞాని నోట, యోగి నోట పలికినటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాల ద్వారా ఆత్మ జ్ఞానశుద్ధి పొంది పూర్వపు జన్మల యొక్క వాసనను తొలగింపజేసుకుని పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానిగా పరిణామం చెందినటువంటి స్థితియే శాశ్వతము. కాబట్టి ఆత్మ శాశ్వతము.
ఆయా రూపాల్లో ఆయా దేహాలు ఆశ్రయించి తొలగింపబడినటువంటి విషయం ఏదైతే ఉందో అది శరీర రూపంగా అనిత్యంగా తెలియబడుతుంది. కాబట్టి ఆయా రూపాలు ఆయా దేహాలుగా ఉన్నటువంటి శరీరము అనిత్యముగాను, అనేక జీవరాశుల్లో ప్రయాణం చేసి చిట్ట చివరిగా మానవజంలో ప్రవేశించి జ్ఞానశుద్ధి పొందడానికి మేధాశక్తి చేత భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి చేత జ్ఞానశుద్ధి పొంది ముక్తిని పొంది తరించేటువంటి మార్గము మానవ జన్మకు ప్రసాదింపబడుట చేత ఆ యొక్క చక్కని అవకాశాన్ని పొంది తరింపజేసుకోవడానికి ఆత్మ ఈ మహోన్నతమైనటువంటి జ్ఞాన స్థితి పొంది ఆత్మజ్ఞానిగా పరిణామం చెంది జ్ఞాన తేజస్సుగా అద్భుతమైనటువంటి శక్తిని తరింప చేసుకోవడం అనేటువంటిదే ముక్తి అని చెప్పబడుతుంది. అందుచేత సూఫీలో చెప్పబడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి తాత్విక అంశాన్ని విశ్లేషించుకున్నట్లయితే, ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలములు వికసింపజేసి ఆమోద సుధా స్రవంతులను మోహన గాన రవానుభూతి అయి ఏది వెలుగు ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు గూర్చి తేజమై అని చెప్తున్నారు షష్టం పీఠాధిపతి ఉమర్ అలీ షా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శనమందు. ఏదైతే రసస్వరూపంగా ఉందో అది ఈశ్వర సృష్టిలో వ్యాప్తి చెంది ప్రేమోదయ హృదయోత్పలములు వికసింపజేసి మానవ జీవన విధానంలో ఒక మహోన్నతమైనటువంటి ఆ ఈశ్వర సన్నిమైనటువంటి శక్తిని ప్రసరింపజేసి ప్రసాదించి ఆ రసస్వరూపమైనటువంటి వెలుగు ఏదైతే ఉందో అదే ఆ ముక్తిని పొంది తరింపజేసుకునేటువంటి మార్గంగా తెలియపరచబడుతుంది. ఏదైతే ఆ వెలుగు తనలో ఉన్నటువంటి వెలుగు ఈ ఈశ్వర సృష్టిలో వ్యాప్తి చెంది ఉన్నటువంటి వెలుగు రెండు ఒక్కటే. అందుచేత దీపము బోలే వెలుగు తన తేజము ఈశ్వర తేజము ఒక్కటే అని చెప్తున్నారు. దీపాన్ని బోలి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో తనలో ఆత్మజ్ఞానము ద్వారా పొందినటువంటి తేజస్సు ఈ సృష్టి యావత్తు వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఈశ్వర తేజస్సు రెండు ఒకటే అనేటువంటి విషయం ఏదైతే ఉందో అదే ముక్తి అని చెప్పబడుతుంది. అంచేత ఈ 84 లక్షల జీవరాశుల్లో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆత్మ మానవ జన్మలో ప్రవేశించి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా జ్ఞానశుద్ధి పొంది ఆత్మజ్ఞానిగా పరిణామం చెంది ఆ ఆత్మజ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి అది తేజస్సుగా తనలో ఆ యొక్క స్థితిని తరింపచేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ తేజస్సు యొక్క స్థితి ఈ సృష్టిలో వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఈశ్వర తేజస్సు ఏది రస స్వరూపమై అనేటువంటి ఆ ఈశ్వర సన్నిభమైనటువంటి తేజస్సు రెండు ఒక్కటే. కాబట్టి తనలో ఉన్నటువంటి తన తేజస్సు ఈ సృష్టిలో వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఈశ్వర తేజస్సు రెండు ఒకటే. దీపము బోలే వెలుగు అన్నట్లుగా తన తేజము ఈశ్వర తేజము ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది సూఫీ తత్వంలో. ఆ విధంగా ఈ సూఫీ తత్వం మానవత్వమే మతంగా తెలియజేస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని ప్రేమ, శాంతి, సమానత్వము, సమైక్యత, సమభావము, సమధర్మముతో మానవ జీవిత విధానాన్ని తీర్చిదిద్దేటువంటి మహోన్నతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గము. ఆయా అంశాలతో కూడినటువంటి ఆర్ష సిద్ధాంతంలో కూడా వేదవాంగ్మయంలో తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి
ఈ రెండిటి ఎందున్నటువంటి విషయాలను అన్వయింపజేసుకున్నట్లయితే ఈ రెండు ధర్మాలు కూడా మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వం అని చెప్పబడుతున్నాయి. అహం బ్రహ్మస్మి అని వేదవాంగ్మయంలో తన మోక్షం తన చేతుల్లో ఉంది అనేటువంటి సూఫీ తత్వంలో చెప్పినటువంటి విషయాలను విశ్లేషించుకున్నట్లయితే ఏకత్వము అనేటువంటి విషయం మనకు అర్థం కాబడుతుంది. అటువంటి ఏకత్వ ప్రతిపాదనతో తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే మనలో ఉండేటువంటి జడభావాలను మనం తొలగించుకోవచ్చు. మనకు మనస్సు భిన్నత్వం నుండి ఏకత్వానికి పొంది తరింపజేసేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటిదే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈనాటి సమాజంలో అనేక మతాలు, అనేక ధర్మాల రూపంలో భిన్నత్వ స్వరూపమైనటువంటి ఆచార వ్యవహారాలతో అనేక అంశాలు మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పొంది తరింప చేసుకోవడానికి ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది ఎంతో అవసరము. అంటే ఆధ్యాత్మిక తత్వం ఒక చక్కని బాట, ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి విధానాన్ని మనస్సుకు దశ దిశ నిర్దేశిస్తూ పయనింపజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈనాటి సమాజంలో ఉండేటువంటి మతాల రూపంలో, కులాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, రాజకీయ విభేదాల రూపంలో అనేక రూపాలుగా మానవ జీవన విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి. అవి కొన్ని సమయాల్లో మనలో అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నాయి, విభేదాలను సృష్టిస్తున్నాయి, వైషమ్యాన్ని సృష్టిస్తున్నాయి, ద్వేషభావాలను కలిగిస్తున్నాయి. వాటి వల్ల మనం ఎంతో నష్టపోవడం జరుగుతుంది, సామాజికంగా, ఆర్థికంగా. ఈ విషయాలు మనం మన యొక్క తాత్విక జ్ఞానము చేత ఆలోచించి మనం మానవుడిగా భగవంతుడు మనం ప్రసాదించినటువంటి ఈ పవిత్రమైనటువంటి జన్మను మనం అర్థం చేసుకొని జడభావాలు తొలగించుకొని మనమంతా భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకొని మన జన్మను ఆనందంగా, సంతోషంగా, శాంతిగా, తృప్తిగా మనం అందరం కలిసి ఈ యొక్క జీవన తత్వాన్ని పొంది తరించాలనేటువంటి భావన మనందరిలో ఏర్పడాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక మార్గం మనకు ముఖ్యమైనటువంటి అంశంగా తెలియపరచబడుతుంది. మనం సంతోషంగా ఉంటూ మన తోటి వారు కూడా సంతోషంగా ఉండేటువంటి విధానమే ఆధ్యాత్మిక తత్వము అని చెప్పబడుతుంది. అంచేది ఏ మతం చెప్పినా, ఏ ధర్మం చెప్పినా మానవుడిగా చక్కని జీవితాన్ని పొంది తరింపజేసుకుంటూ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకోగలిగినప్పుడే అదియే ఒక చక్కని మతము, అదియే మానవత్వము, అదియే ఈశ్వరత్వము అని చెప్పబడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం మనలో కలిగిస్తూ మన నిత్య దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, నష్టాలు, దుఃఖాలు ఇత్యాది విషయాల నుండి మనని రక్షణ కల్పించి మన మనస్సుకు ఒక చక్కని ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మానసిక మనోశక్తిని, మనోధైర్యాన్ని మనలో కలిగిస్తూ భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను ప్రతిరోజు, ప్రతి లిప్త, ప్రతి క్షణం సార్థక్యపరుచుకునేటువంటి విధానంలో మన మనసుని తీర్చిదిద్దుతూ
కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునేటువంటి విధానంలో మనకు చక్కని దశ దిశ నిర్దేశిస్తూ మన గమ్యం ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి పరమార్థం వైపు ప్రయాణం చేసేటువంటి స్థితిని తెలియజేసి భగవత్ కృప ఎల్లప్పుడూ పొంది తరించేటువంటి విధానంలో మన చక్కని మార్గదర్శకాలు తెలియజేసేటువంటి తత్వము. అంచేత ఈనాటి సమాజానికి ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరము. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో ప్రతిరోజు ఏదో రకమైనటువంటి ఒత్తిడి, ఆందోళన, అశాంతి, అలజడి ఏర్పడుతూ ఉన్నాయి. వాటి వల్ల మానసిక, శారీరకమైనటువంటి సంక్షోభాలు ఎన్నో ఏర్పడుతున్నాయి. వాటి వల్ల ఎన్నో తీవ్రమైనటువంటి నష్టాలు మనకు కలుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనందరికీ, మానవాళి ఒక పెద్ద పరీక్ష కరోనా వైరస్ కోవిడ్-19. కంటికి కనిపించినటువంటి శత్రువు మనపై యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో మానవాళి ఆర్థిక వ్యవస్థల్ని, ఆరోగ్య వ్యవస్థల్ని ఎంతో నష్టపరుస్తున్నటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 యొక్క సంక్షోభం మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి వాటి నుండి ఇటువంటి సమయంలో మనం బయటపడాలి అన్నట్లయితే మనం ముఖ్యంగా కావలసినటువంటిది మనోధైర్యం, మనోశక్తి. మనసు ఎప్పుడైతే మనోధైర్యంతో, మనోశక్తితో ఉంటుందో అప్పుడు శరీరం కూడా మనస్సును యొక్క ఆజ్ఞలను, ఆదేశాలను అనుసరిస్తూ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వాటికి తోడు శారీరక ఆరోగ్య సూత్రాలను మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనోశక్తి, మనోధైర్యం, మానసిక ఆరోగ్యం మనం పొందడం ద్వారా మనలో ఒక చక్కని రక్షణ వ్యవస్థ, వ్యాధి నిరోధక రక్షణ వ్యవస్థ మనందరిలో ఏర్పడుతుంది. ఇది మనకు భగవంతుడు మనకు పరీక్షిస్తున్నటువంటి కాలంగా మనం భావించి తగు జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే వాటికి తోడు భగవత్కృప మనపై ప్రసాదింపబడి ఉండుట చేత మన యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సంక్షోభాల నుండి బయటపడే అవకాశం కలుగుతుంది. మన ఈ సంక్షోభాన్ని చూసి భయోత్పాతానికి గురి అయినట్లయితే మనసు కృంగిపోతుంది, శారీరకంగా కూడా కృంగిపోతాం. ఆ విధంగా శారీరక, మానసిక అనారోగ్యాలు ఏర్పడి మనం ఎంతో తీవ్రమైనటువంటి నష్టానికి పాత్రులయ్యేటువంటి అవకాశం ఉంది. అంచేత ఈనాటి మానవాళికి కరోనా వైరస్ కోవిడ్-19 భయోత్పాతాన్ని సృష్టిస్తూ మన యొక్క మనోశక్తిని, మనోధైర్యాన్ని మనం పరీక్షిస్తుంది. కాబట్టి ఆ పరీక్షలో మన అర్హత సాధించాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానంతో కూడినటువంటి త్రయీ సాధన మనం ప్రతిరోజు ఆచరించాలి. ఈ త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన శరీర తత్వానికి, జ్ఞాన సాధన మానసిక తత్వానికి, ధ్యాన సాధన ఆత్మతత్వానికి, ఈ 3 తత్వాలకు 3 సాధనలు, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి 3 సాధనల యొక్క కలయికే త్రయీ సాధన. ఈ త్రయీ సాధన ద్వారా శరీర తత్వానికి శక్తి, మానసిక తత్వానికి మనోశక్తి, ఆత్మతత్వానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పవిత్రమైనటువంటి జన్మను ముముక్షత్వం వైపు పయనించేటువంటి విధంగా తరించేటువంటి మార్గం ధ్యాన సాధన ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపిగా మనలోనే నిండి ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా 3 సాధనల యొక్క అద్భుతమైనటువంటి శక్తి
మన జీవన విధానంలో ప్రతిరోజు ఉదయం 6:30 లగాయతు 7 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు త్రయీ సాధన ఆచరించినట్లయితే శారీరక, మానసిక, ఆత్మతత్వాలకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తి పొంది తరింపజేసుకోవడం ద్వారా జీవితం యొక్క అర్థం పరమార్థంగా పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. ఇటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో కంటికి కనిపించినటువంటి శత్రువు మన భయోత్పాతం సృష్టిస్తున్నప్పుడు ఈ అద్భుతమైనటువంటి శక్తి శారీరక, మానసిక, ఆత్మతత్వాలకు ఒక చక్కని రక్షణ కవచం కింద ఏర్పడుతుంది. అందుచేత అటువంటి రక్షణ కవచాన్ని మనం ధరించి కంటికి కనిపించని శత్రువుతో పోరాడేటువంటి అవకాశం కలిగి అందులో మనం విజయం సాధించే అవకాశం మనకి భగవంతుని యొక్క కృప ద్వారా ఏర్పడుతుంది. మరి ఇటువంటి తీవ్రమైనటువంటి ఈ భయోత్పాత సంక్షోభంలో మనం రక్షణ పొందే అవకాశం మనకు స్వామి త్రయీ సాధన రూపంలో ప్రసాదించినటువంటి విషయాన్ని ఆచరిస్తే ఆ రక్షణ కవచం మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గ్రహించి త్రయీ సాధన ఆచరిస్తూ ఉన్నట్లయితే వాటి యొక్క ఫలాలు, ఫలితాలు మన యొక్క జీవితంలో, మన అనుభవంలో మనకే తెలియబడతాయి. కాబట్టి ఎంతో కాలంగా మనం త్రయీ సాధన గురించి మన స్వామి తెలియజేస్తున్నారు. ఆ తెలియజేసేటువంటి విషయాలు ఈ రోజున మనం మన రక్షణ కవచం ఏ విధంగా మనని కాపాడుతుంది త్రయీ సాధన రూపంలో అనేటువంటి విషయం మనం పరీక్షింపబడి వాటిలో అర్హత సాధించి ఫలితం పొందే అవకాశం మన అనుభవంలో మనకే నిరూపణ కాబడుతుంది. ఇటువంటి భయోత్పాతమైనటువంటి కాలంలో స్వామి మనకు ప్రసాదించినటువంటి ఒక చక్కని అవకాశం ఇది అందరూ సద్వినియోగపరచుకోవాలి. మరి వైశాఖ పౌర్ణమి చంద్రుడు పూర్ణ తేజస్సుతో కూడినటువంటి ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి ఆ తేజస్సుని చంద్రుడు భూమాతపై ప్రసరింపజేసి ఆనందింపజేస్తున్నారు. అదేవిధంగా తాత్విక జ్ఞానము ద్వారా మన మనసులో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింపజేసుకోవడం ద్వారా మనం కూడా పూర్ణమైనటువంటి తేజస్సుగా ఉండేటువంటి చంద్రుని వలె మనం కూడా ప్రకాశింపబడతాం. పూర్ణ చంద్రుని యొక్క కాంతి ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తుందో మానవాళికి, జీవరాశికి, అదేవిధంగా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగింప చేసుకోవడం ద్వారా పూర్ణ స్వరూపమైనటువంటి జ్ఞాన తేజస్సు ద్వారా మనం కూడా పూర్ణ చంద్రుని వలె ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, సంతోషకరమైనటువంటి అంశంగా పరిగణింపబడేటువంటి వాతావరణం మన మనసులో ఏర్పడుతుంది. అంచేత మనస్సుని ఆశ్రయించి దేహం ఆయా విషయాలు కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి మన మనస్సు ఆహ్లాదంగా, సంతోషంగా, తేజోస్వరూపమైనటువంటి విషయంగా ఉన్నప్పుడు మన శరీరం కూడా ఆ మనసును ఆశ్రయించి ఆయా ఆజ్ఞను అనుసరించడం ద్వారా మన కార్యకలాపాలు కూడా అదేవిధంగా ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా గడిపే అవకాశం మనకు కలుగుతుంది. మరి ఈ విధంగా మనసును ఆశ్రయించి దేహం ద్వారా అనేక కార్యకలాపాలు మనం దినచర్యలో నిర్వహిస్తున్నాం కనుక ఆ మూలం మనస్సు నుండి వచ్చేటువంటి ఆలోచనల యొక్క స్వరూపం ప్రత్యక్షంగా మన యొక్క కార్యకలాపాల ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. అంచేత మనసు యొక్క ఆలోచన సద్విషయంగా ఉన్నప్పుడు మన యొక్క కార్యకలాపాలు కూడా సద్విషయంగా దేహం ద్వారా ఏర్పడతాయి. మన మనస్సు అజ్ఞానంతో, దురాలోచనతో,
దుర్బుద్ధితో ఉన్నప్పుడు మన యొక్క దేహ ద్వారా ఆయా కార్యకలాపాలన్నీ కూడా దుష్టత్వాన్ని తెలియజేస్తాయి. కాబట్టి ఆ మనస్సుకు దశ దిశ నిర్దేశించి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన తేజస్సుని పొంది తరించేటువంటి మార్గాన్ని ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనం పొందగలుగుతున్నాం. అంచేత ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాలను తొలగించి జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింపజేయడం ద్వారా పూర్ణచంద్రుడి వలె మన యొక్క మనస్సు, ఆ శరీరం కూడా ఆ పూర్ణ స్వరూపమైనటువంటి తేజస్సుగా ప్రకాశింపబడుతుంది. కాబట్టి వైశాఖ పౌర్ణమి ఒక చక్కని మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన తేజస్సుని పొంది తరింపజేసుకున్నటువంటి బుద్ధుడి ద్వారా ఆ యొక్క జ్ఞానోదయం యొక్క అంశాలు, ఆ కాలంలో బుద్ధుడు పొందినటువంటి విషయాలు మనకు ప్రత్యక్షంగా ఈ పవిత్రమైనటువంటి కాలం ద్వారా మనకు తెలియబడుతున్నాయి. కాబట్టి కాలం చాలా విలువైనటువంటిది. కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. గతించినటువంటి కాలం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ధనాన్ని కోల్పోయినా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ కాలాన్ని మనం వృధాపరిచినట్లయితే తిరిగి సంపాదించడం సాధ్యం కాదు. అటువంటి పవిత్రమైనటువంటి కాలాన్ని మనం ప్రతిరోజు సద్వినియోగపరుచుకుంటూ భగవంతుడు ప్రసాదించినటువంటి ఆయుష్ని, భగవంతుడు ప్రసాదించినటువంటి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటూ మన దినచర్య ఆనందమయమైనటువంటి దిశగా మార్చుకుంటూ జీవిత యొక్క అర్థాన్ని ఆధ్యాత్మిక తత్వం ద్వారా అన్వయింపజేసుకుని ఆనందకరమైనటువంటి విషయంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగినట్లయితే అది పరమార్థం వైపు పయనించేటువంటి అవకాశం కలుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు ప్రతి జీవరాశికి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విషయంగా అవి మనల్ని పరీక్షిస్తూనే ఉంటాయి. ఆ పరీక్షకు మనం భయపడి మనస్తాపానికి గురైనట్లయితే మన యొక్క జీవితం యొక్క అర్థం మనకు తెలియబడదు. పరమార్థం తెలుసుకోలేక జడజన్మను పోయేటువంటి అవకాశం ఉంది. ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ సమయం కాలం మనం పరీక్షిస్తుంది తీవ్రంగాని. ఆ సమయంలోనే మనకు స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని అనేక మార్లు మనం మనసులో మంత్రోచ్చారణ చేస్తూ, తద్వారా ఆ మంత్రశక్తి మన యొక్క శారీరక మానసిక వ్యవస్థలను స్థిరత్వాన్ని కలిగిస్తూ మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని మన యొక్క జీవాణువుల్లో ప్రసరింప చేయడం ద్వారా ఆ సమయంలో ఆ కాలం పరీక్షిస్తున్నటువంటి ఆ సంక్షోభం నుండి మనం క్రమేపీ బయటపడగలిగేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఉద్రేకపూరితమైనటువంటి ఆ సమస్య మనస్సును మరింత అల్లకల్లోలం చేస్తుంది ఆ క్షణం, ఆ కాలంలో. అప్పుడే స్వామి మనకు ప్రసాదించినటువంటి ఆ మంత్ర సాధన, మంత్రోచ్చారణ మనసులో నిర్విరామంగా చేస్తూ మన యొక్క మనస్సుని ఆ సద్గురు యందు లగ్నపరిచి ఏకాగ్రతతో మన మనసుని కేంద్రీకరింపజేసుకుని మంత్రధ్యానం వైపు ఆ కొద్దిపాటి సమయం మనం గడపగలిగినట్లయితే ఆ మంత్ర సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆ ఉద్రేకంలో ఉండేటువంటి విషయాన్ని క్రమేపీ బలహీనపరిచి తొలగించి మన యొక్క ఆలోచన శక్తిని క్రమేపీ వృద్ధిపరుస్తూ
ఆ సమయంలో ఆ క్షణం నుండి దూరం చేసే అవకాశం కలుగుతుంది. అప్పుడు మనం సురక్షితంగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. సాధారణంగా మానసిక ఉద్రేకాలు, క్షణికావేశం వల్లే అనేక రకాలైనటువంటి తప్పులు, శిక్షలు అనుభవించవలసినటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతున్నాయి. కొన్ని సమయాల్లో విరక్తి, వైరాగ్యం కలిగి జన్మను అర్థం చేసుకోలేక, మానవ జన్మను అర్థం చేసుకోలేక మనం త్యజించేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆత్మహత్యల రూపంలో, ఇత్యాది విషయాల రూపంలో. కాబట్టి ఆ కొద్దిపాటి ఆ క్షణికావేశంలో ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మన నుండి దూరం చేసుకోవడానికి, మన మనసుని స్థాయిపరచుకోవడానికి, మన మనసును స్థిరత్వంగా ఉండే అవకాశం కల్పించడానికి, మన యొక్క ఆలోచన సవ్య దిశలో ఉండేటువంటి విధంగా మన మనసుని తీర్చిదిద్దడానికి స్వామి మనకు ప్రసాదించినటువంటి మంత్ర సాధన ద్వారా ఒక అద్భుతమైనటువంటి శక్తిని పొంది ఆయా ఉద్రేకాలను, ఆయా క్షణికావేశాలను మనం తొలగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. భార్యాభర్తల మధ్య కానీ, బయట వారితో కానీ, లేదా మన పిల్లలకు మధ్య మనకి ఏదైనా చిన్న సంఘర్షణ ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంగా మారినా మనం ఆ కొద్దిపాటి సమయం సహనంతో మహామంత్రాన్ని మననం చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పరిష్కారం కాబడతాయి. స్వామి మనకు ప్రసాదించినటువంటి మహామంత్రం యొక్క విశిష్టత, మహామంత్రం యొక్క శక్తి ఆ సమయంలో మనకి నిరూపణ కాబడుతుంది, అనుభవ రూపంలో నిర్ధారణ కాబడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మన యొక్క జీవన విధానంలో మనం గ్రహించి, ఏ సమయంలో అటువంటి పరీక్ష మనకి ఏర్పడుతుందో ఉద్రేక రూపంలో, క్షణికావేశ రూపంలో, ఆ సమయంలో మనం నిరంతరం ఆ యొక్క మహామంత్రాన్ని ఒక శక్తిగా మార్చుకొని, రక్షణ కవచంగా మార్చుకొని మనం వాటి నుండి, ఆ సమస్య నుండి ఆ సంక్షోభం నుండి బయటపడే అవకాశం కలుగుతుంది. మరియు ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి తీవ్ర సంక్షోభం నుండి బయటపడడానికి స్వామి మనకు ప్రసాదించినటువంటి త్రయీ సాధన ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ స్వామి యొక్క కృపకు పాత్రులు కాబడుతూ ఆరోగ్య సూత్రాలను, సూచనలను మనం ఆచరిస్తూ ప్రస్తుత తరుణం మనకి కరోనా వైరస్ కోవిడ్-19 ఇది మన ప్రతిరోజు కొంతకాలం పాటు మనం పరీక్షిస్తూనే ఉంటుంది. అందువల్ల ఆ కొంతకాలం కూడా మనం మన యొక్క జీవితంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణంగా మనం అర్థం చేసుకుని మనం సాగించినట్లయితే ఆ కరోనా వైరస్ కోవిడ్-19కి దూరంగా ఉండే అవకాశం కలుగుతుంది. ఉపవాసము హైందవ ధర్మంలో, ఇస్లాం ధర్మంలో, క్రైస్తవ ధర్మంలో, అనేక ధర్మాల్లో ఉపవాసం యొక్క ప్రత్యేకత చెప్పబడింది. ఉపవాసము భగవంతునికి సమీపంగా ఉండే అవకాశమే ఉపవాసము. అంటే భగవంతుని సమీపంగా ఉంటూ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా భగవత్కృప పొంది తరించేటువంటి అవకాశం ఆయా ధర్మాల్లో ఉపవాస రూపంలో ప్రసాదింపబడింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉపవాస దీక్షలు ఇస్లాం ధర్మంలో జరుగుతున్నాయి. అదేవిధంగా హైందవ ధర్మంలో ఆయా కాలాల్లో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ఉన్నాం.
అదేవిధంగా క్రైస్తవ ధర్మంలో ఈ విధంగా ఉపవాస దీక్ష ద్వారా శారీరక మానసిక స్వరూపంలో భగవంతునికి సమీపించి భగవత్శక్తి మనం పొంది తరించేటువంటి మార్గమే ఉపవాస దీక్షలు. ఈ ఉపవాసం ద్వారా ఆకలి దప్పికలు మన స్వానుభవంలో మనం పొంది తోటివారి యొక్క ఆకలి దప్పికలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయం మనకు అవగాహన కాబడి వారికి మనకి మధ్య ఒక చక్కని సమన్వయ ఆధ్యాత్మిక స్థితి ఏర్పడి ఆ యొక్క స్థితి చేత భగవంతుడు అందరికీ చక్కని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రసాదింప చేయాలనేటువంటి లక్ష్యం మనందరిలో కలుగుతుంది. అంచేత మన యొక్క ఆకలి దప్పికల యొక్క బాధ మనం తెలుసును కనుక తోటివారి యొక్క ఆకలి దప్పికలు ఏ విధంగా ఉంటాయో అనేటువంటి విషయం మన అనుభవంలో మనం గ్రహించడం ద్వారా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడుతుంది, దాతృత్వ స్ఫూర్తి మనందరిలో ఏర్పడుతుంది. ఆ విధంగా మానవత్వ విలువలు మనందరిలో కూడా వృద్ధి చెంది మనందరి యొక్క లక్ష్యం ఈశ్వరత్వం వైపు పయనించే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉపవాస దీక్షల రూపంలో భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని భగవత్కృపకు పాత్రులైనటువంటి మహోన్నతమైనటువంటి మరొక అవకాశం. అదేవిధంగా మనకి ఈ కరోనా వైరస్ కోవిడ్-19 యొక్క తీవ్ర సంక్షోభంలో అనేక మంది దాతృత్వ సేవలు అందించారు వాలంటీర్లు. అనేక మంది దాతలు తమ యొక్క దాతృత్వ సేవాభావాన్ని చాటి చెప్పడం జరిగింది. వారందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి వారం రోజుల పాటు తాత్విక బాల వికాస్ శిక్షణా శిబిరం ద్వారా విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వారి యొక్క జీవిత నైపుణ్యాలను మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ప్రసాదింపబడింది మన నిర్వాహకుల ద్వారా. వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు పేరు పేరున తెలియజేస్తూ ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాసం ప్రత్యక్షంగా స్వామిని మనం దర్శించుకోలేకపోయినా పరోక్షంగా స్వామి యొక్క వీడియో సందేశం ద్వారా ఈ అద్భుతమైనటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం మనకి ప్రసాదించారు. ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాసం పుణ్యకాలంలో భగవత్కృప పొంది తరించే అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరుచుకుని మనందరం కూడా త్రయీ సాధన ఆచరిస్తూ ఆ స్వామి యొక్క రక్షణలో ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. మే 7వ తేదీ వైశాఖ పౌర్ణమి మహాసభలో అంతర్జాల ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు కాకినాడ పేరూరు సూరిబాబు, కోమలి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, రవణకపేట పెనుమల్లు సుబ్బిరెడ్డి, వెంకట సత్యనారాయణ, త్రినాథ భూలక్ష్మి, మోహన్ రెడ్డి, వీర వెంకట రవికుమార్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, విశాఖపట్నం డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్, పింగళ శేషగిరి మరియు వారి కుటుంబ సభ్యులు, అల్లంపురం పుట్టా దుర్గాప్రసాద్, ఊర్మిళ దంపతులు కుమారుడు డాక్టర్ బ్రహ్మన్న చౌదరి, అనూహ్య దంపతులు మనవడు నైతిక్ నందన్, మనవరాలు రుత్విక మరియు వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ దండు శ్రీనివాసరాజు, శశికళ, భవ్య నాగహాసిని, పెన్నవరాజు అర్జునరాజు, లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఆక్వీడు శ్రీ తోట సత్యనారాయణ, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు కుమారుడు కేతన్ సాయి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన, పైడిపర్రు గ్రామ సభ్యుల ఆరాధన, పల్మూరు శ్రీ కలిదిండి భీమరాజు, శ్రీమతి చెల్లయ్యమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆరాధన, విశాఖోడేరు ఆశ్రమ
సభ్యుల ఆరాధన. కార్యకర్త పంచదార దుర్గా గన్నాబత్తుల లక్ష్మి గారు. హైదరాబాద్ శ్రీమతి నోతక్క శ్రీదేవి సాగర్రావు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ పొత్తూరి మదన్మోహన్ శ్రీమతి ఉమారాణి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పొలమూరు శ్రీమతి కలిదిండి సీతయ్య గారు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ సురేష్ రాజు సంగీతరాజు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీమతి బొర్రా జయప్రద వారి అల్లుడు కుమార్తె గుడిపూడి శ్రీనివాసరావు శేషకుమారి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. వరంగల్ పెసూరు సంపత్ రెడ్డి పద్మ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ అల్లూరి లీలగారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ గుంటకు శ్రీనివాసరావు శ్రీమతి రమాదేవి దంపతులు కుమారుడు సుహాస్ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి గ్రామ సభా సభ్యుల ఆరాధన. పిఠాపురం పట్టణ సభ్యుల ఆరాధన. ఉసులుమర్రు గ్రామ సభా సభ్యుల ఆరాధన. కార్యకర్త చోడుపినేటి లక్ష్మి. అడవి కొలను వాస్తవ్యులు శ్రీ గోలి లక్ష్మీనారాయణ శ్రీమతి అమ్మాజీ దంపతులు కుమారుడు ఉమామహేశ్వరరావు శ్రీమతి కిరణ్మైల వివాహం అయిన శుభ సందర్భంలోనూ శ్రీ గోలి విశ్వేశ్వరరావు శ్రీమతి పాపయ్యమ్మ కుటుంబ సభ్యులు. తిరుపతిపురం వాస్తవ్యులు శ్రీ తోలేటి రామకృష్ణ శ్రీమతి రత్నాజీ దంపతులు వారి పిల్లలు వంశీకుమార్ ఎంఎస్ సత్యశ్రీ బీడిఎస్ చదువు పూర్తయిన శుభ సందర్భంలో ఆరాధన. గజ్జనపూడి శ్రీ మంతెన చిట్టిరాజు శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు. శ్రీ దంతులూరి నరేంద్రవర్మ శ్రీమతి రామసీత కుమారుడు మోక్షశేషు వర్మ శ్రీ దాట్ల సురేష్ వర్మ శ్రీమతి రాజేశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. గుమ్లూరు శ్రీ చెన్నంశెట్టి అప్పారావు శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు వారి తండ్రి సూర్యారావు మనవడు సాయి అయాన్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. గుమ్ములూరు గ్రామ సభా సభ్యుల ఆరాధన. నవాపాలెం శ్రీ దార్లంక వెంకటనారాయణ పద్మకుమారి దంపతులు మరియు తుమ్ములూరి వేణుమాధవ్ భార్గవి దంపతులు. గోపరాజు సాయి రవికుమార్ అనురాధ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. నాగులాపల్లి గ్రామ సభా సభ్యుల ఆరాధన. దిరుసుమ్మర్రు అల్లూరి అక్కరాజు గారి జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి గారు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. యస్కొందేపాడు గ్రామ సభా సభ్యుల ఆరాధన. విరవాడ గ్రామ సభా సభ్యుల ఆరాధన. రాజమహేంద్రవరం శ్రీ కుసుమంచి సత్య శ్రీనివాసరావు శ్రీమతి సత్యమాత దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పూణే శ్రీ కొత్తపల్లి రామ్మోహన్ రావు శ్రీమతి కనకదుర్గా దంపతులు విద్యాప్రసన్న శివికా ప్రసన్న చంద్రశేఖర్ నీలిమ ఆద్య అద్వైత మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకుంటూ ఆరాధన నిర్వహించారు. ఈనాటి వైశాఖ పౌర్ణమి సభలో ఆరాధన నిర్వహించినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు లభించుగాక. రికార్డింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన పేర్లు చదవలేకపోయినా వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు హారతి. అందరూ లేచి నిలబడండి. హారతి వెలిగించి హారతి పళ్ళెం పట్టుకుని స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తి
श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरालीशा सद्गुरु नरसिंहटुलनिधिगो हरयु हुस्सेन शा सद्गुरु नरसिंहटुलनिधिगो हरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसिंहटुलनिधिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति। ఇప్పుడు సభ్యులు స్వామి చిత్రపటం వద్ద భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసుకుని 11 సార్లు మంత్రం చదువుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ప్రపంచమంతా కరోనా కోవిడ్-19 కారణంగా భయాందోళనతో జీవితం గడుపుతున్న క్లిష్ట పరిస్థితులలో మన పీఠ సభా సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఆశీర్వాదాన్ని ప్రసాదించాలనే బృహత్తర సంకల్పంతో స్వామి అభౌతికంగా అంతర్జాలం ద్వారా వైశాఖ మాస పర్యటన ఉభయ తెలుగు రాష్ట్రాలలో 36 నగరాలు పట్టణాలు గ్రామాలలో నిర్వహించి అభౌతికంగా లక్షలాది మంది సభ్యులను ఆశీర్వదించుటయే కాక ఈ రోజు వైశాఖ పౌర్ణమి మహాసభను కూడా అంతర్జాలం ద్వారా అభౌతికంగా నిర్వహించి మనందరినీ ధన్యులను చేశారు కనుక సభా సభ్యులందరి తరపున స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ ఎంత విజయవంతంగా నిర్వహించుటలో సహకరించిన పీఠం టెక్నికల్ టీం సభ్యులందరికీ పీఠం కార్యకర్తలకు సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ వారికి స్వామి ఆశీర్వాదం పుష్కలంగా లభించాలని కోరుకుంటున్నాము.